అని మనం చదువుకున్నాం. ఆదికాండము 41వ అధ్యాయంలో ఐగుప్తు దేశానికి ఫరో అనేవాడు రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆ కాలంలో ఒక రాత్రి 2 కలలు కన్నాడు. ఒక కల కన్నాడు, కలవరం వేసింది. ఆయనకు అర్థం కాల ఆ కళ. అంతలోనే మరలా నిద్రపోయాడు. మరలా 2వ కళ వచ్చింది. తెల్లవారి నాకు ఇక నిద్ర పట్టల. తెల్లవారుతూనే ఆ దేశంలో ఉన్నటువంటి విద్వాంసులను, జ్ఞానులను కదండి, అందరినీ కూడా జ్యోతిష్కులను పిలిపించాడు. పిలిపించి తనకు వచ్చినటువంటి కళ వాళ్ళకు వర్ణించాడు. వర్ణిస్తే వాళ్ళు చేతులు పైకెత్తేశారు. అయ్యా, ఈ కళకు భావాన్ని, అర్థాన్ని చెప్పటం మా వల్ల కాదు అని చేతులు పైకెత్తారు. అందులోనే దాని అర్థాన్ని చెప్పగలిగే ఒక మనుష్యుడున్నాడు ఐగుప్తు చెరసాలలో, జైల్లో. ఆయన పేరు యోసేపు అనగానే వెంటనే ఆయన్ని తన ఎదుట ప్రత్యక్షపరచాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? గడ్డం పెరిగి, చింపురు జుట్టు, ఖైదీ బట్టలు అవన్నీ తీసేసి శుభ్రపరిచి తలంటూ స్నానం చేసి ఫ్రెష్ గా రాజుగారి ఎదుట నిలబెట్టారు. ఆ సందర్భంలో యోసేపు, నీవు ఇదిగో నేను 2 రకాలైన కళలు కన్నానయ్యా. ఆ కళ అర్థం చెప్పమంటే మా దేశంలో ఎవరు కూడా అంత జ్ఞానం కలిగినటువంటి వారు లేరు. నీవు దీని అర్థం చెప్తావని విన్నాను అంటే ఆ సందర్భంలో యోసేపు ఏమంటున్నాడో తెలుసా? 41:16 అందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన జవాబిచ్చును. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. ఏమంటున్నాడు? అది నా వలన కాదయ్యా, కళలకు అర్థం చెప్పేవాడిని నేనంతటి వాడను. నేను మట్టి మానవుడిని, నీ వంటి వాడని, నేను నీ వంటి మనుష్యుణ్ణి. దేవుడు నీకు 2 రకాలైన కళలు ఇచ్చాడు, దానికి అర్థం చెప్పడం నా వల్ల ఏమవుతుంది? నా వలన కాదు, దేవుడే. ఇక్కడ ఏం చేయబడిందండి? ఏం చేయబడింది? అహం లయపరచబడింది. నా వలన కాదు, దేవుడే అనగానే అతనిలో గర్వాన్ని అణిచివేశాడు, అహంభావాన్ని లయపరచాడు, అహంకారాన్ని నశింపజేశాడు. ఎంత మాత్రం దానికి తన హృదయంలో, స్వభావంలో చోటివ్వలేదు. దేవుణ్ణి మాత్రమే హెచ్చించాడు. దేవుడే అక్కడ ఘనపరచబడినట్లు దేవుని బిడ్డలారా మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో ఏ పాస్టర్లకైనా అయ్యా నాకు కళ వచ్చిందండి అనగానే మాకు బైబిల్లో అంతా తెలుసు, బైబిల్లో లేనివంతా కూడా మాకు తెలుసు, డైరెక్ట్ గా దేవునితో మాకు కనెక్షన్ ఉంది, ఇట్టే దేవుడు మాకంతా కూడా బయలుపరుస్తాడు అని మా వంటి మర్మాలు బయలుపరిచేవాడు భూమి మీద ఎవడో లేడు అని దేవుణ్ణి ఎక్కడో ఒక జాడు కట్టలాగా మూలపడేసి తనము ఆకాశం కంటే పైగా హెచ్చించుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, యోసేపు అయితే అలాంటి వాడు కానే కాదు. యోసేపు ఎంత తగ్గింపు కలిగినటువంటి వాడంటే అందుకే బానిసగా అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరినైనా హెచ్చించాలి అంటే వాళ్ళలో తగ్గింపు చూస్తా పెట్టాడు. ఇదే మాట దీన్ని ముయ్యొద్దండి. 41వ అధ్యాయం ఆదికాండం, దాన్ని ముయ్యొద్దు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. 3:30లో బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? ఆయన హెచ్చవలసి ఉంది, దేవుడు యేసయ్య హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరండి ఈయన? ఈయన ఎవరండి? యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చిన వాడు. యేసు ప్రభు యొక్క త్రోవలన్నీ కూడా సరళం చేయడానికి 6 నెలల ముందు పైలట్ గా ముందు పయనించిన వాడు. ఆయన త్రోవలకి ఏది అడ్డు రాకుండా సరళం చేసి, ఒక గవర్నర్ వస్తున్నాడంటే ముందు బుల్లెట్ వేసుకుని ఒక పైలట్ వెళ్తూ ఉంటాడు, అక్కడ అడ్డంకులన్నీ కూడా ఏమీ లేకుండా. బాప్తిస్మం ఇచ్చే అవగాహన లాంటి వాడు యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చిన వాడు. యేసు ప్రభువుకు వచ్చి సాక్ష్యం ఇచ్చి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. యేసు ప్రభువు గూర్చి ఆయనకేమంటున్నాడంటే పరలోక తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు. ఇదిగో ఎవరి మీదకి పౌరాకారంలో పరిశుద్ధాత్మ దిగి వస్తాడో ఆయనే క్రీస్తు అని నువ్వు తెలుసుకోవాలి అని తండ్రి స్వరాన్ని విన్నటువంటి వాడు. అంతటి వాడు, నేను నీటిలోనే బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చినని ప్రకటించిన వాడు. చివరికేమంటున్నాడు?
ఆయన చెప్పులో వారు విప్పుటికైనా నేను యోగ్యుడను కాను. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. శృంగారం అనే దేవాలయం దగ్గర అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పుట్టు కుంటివాడు కదండి. ప్రతిరోజు వాడిని మోసుకుని వచ్చి అక్కడ భిక్షాటన చేయడానికి ఎవరో వాడిని తీసుకొచ్చి అక్కడ పడేసి వాడు దినమంతా అక్కడ అడుక్కుంటూ ఉండేవాడు, బాబు అని కుంటివాడిని. సాయంకాలం వచ్చి మరలా వాడిని కొనిపోతూ ఉండేవాడు. ఒకరోజు దైవచనుడు తెల్లటి అంగీలు వేసుకొని పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళుతున్న ప్రార్థన చేసుకుంటానికి. ఆ టైంలో వాడు ఆశతో చూశాడు, వీళ్ళు తెల్లటి బట్టలు వేసుకుని వస్తున్నారు, వీళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కాదు, పెద్ద పెద్ద నోట్లే నాకు కానుకగా పడతాయి అనుకున్నాడు. కానీ యోహాను పేతురు అంటున్నాడు అక్కడ, ఇదిగో మా యొక్క వెండి బంగారములు లేవు, కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం, మేము యేసునామాన్ని కలిగి ఉన్నాం, యేసునామములో నువ్వు లేచి నడు అంటే ఆ మాట, ఆ జీవము కలిగినటువంటి మాట వాడి చెవుల్లో గుండా పోయి వాడి కాళ్ళల్లోకి, నరాల్లోకి, చీలమండలాల్లోకి, ఎముకల్లోకి, కండరాల్లోకి దూరి వాడు పుట్టుకుంటి వాడు ఎప్పుడైతే ఆ మాట కలిగాడో శక్తి కలిగిన యేసునామం వాడి నరాల్లోకి వెళ్లి వెంటనే బలాన్నిచ్చి వాడు ఏం చేస్తున్నాడు, దిక్కున లేచి నడిచి పరిగెత్తి వాళ్ళతో గంతులు వేసుకుంటే దేవాలయానికి వెళ్ళాడు. ఇదంతా చూస్తున్నటువంటి కళ్ళ ముందు జరుగుతుంది. వీడు ఎప్పుడుండో అక్కడ కుంటివాడే అడుక్కుంటానికి వస్తున్నాడు అని అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు. కళ్ళ ముందు వాడు లేచి పరిగెత్తుంటే కూడా చూశారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చదవండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనము చదువుకుంటే 11వ వచనం 3:11. వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో ఉన్న వారి ఎద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చి పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా స్వంత శక్తి చేతనైనా మా భక్తి చేతనైనా వీడు నడవటానికి మేమేదో బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టి తేరు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు, అంటే మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయన్ను అప్పగించారు అని చెప్పుకుంటూ వస్తూ 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఆయన నామమందల విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలిగజేసెను. ఇక్కడ ఏం చేయబడింది కదండి, అందరూ వీళ్ళేదో దేవతలని పైనుండి దిగివచ్చినటువంటి వారు అని వాళ్ళని ఆయనను ఏదో పూజించడానికి అన్నట్టుగా రాబోతుంటే పేతురు వెంటనే అనుకొని, ఘనత మాకు కాదయ్యా, మేమేమీ చేయలేదు, దీనంతా చేసింది దేవుడు, యేసుదేవుడు, యేసుని మహిమపరచండి. అక్కడ ఏం జరిగిందండి? పేతురు అహం లయపరచబడింది. పేతురులో ఉన్న గర్వానికి చోటీల, గర్వానికి, అహంకారానికి, అహంభావానికి చోటిమల. అంతా దేవుడే. యోసేపు ఏమన్నాడు? అంతా దేవుడే. బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడు? అంతా దేవుడే. ఆయన హెచ్చించబడాలి, ఆయన నామం మహిమపరచబడాలి. ఇదిగో నేను తగ్గవలసి ఉన్నది. నేటి సేవకులు, పాస్టర్లు అయితే చూసారా, ఆహా ఓహో, కాబట్టి నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే, లేదంటే నేను ఆన్లైన్ లో మీకు ప్రార్థన చేయాలంటే మీరు స్పాన్సర్ చేయండి. చూసారా, డబ్బు పడాలి, అంతా నా వల్లే. దేవుడికి అక్కడ ఘనత రాదు. పలానా పాస్టర్ గారు నాకు ప్రార్థన చేస్తే నా జబ్బు నయమవుతుంది, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా వ్యాపారం పడిపోయినా వ్యాపారం డెవలప్ అవుతుంది. ప్రార్థనలో ఏముందండి? మట్టోడు, మట్టి తప్ప ఏమి లేదు కదా. ఆ శ్వాస బయటకు వెళ్తే మట్టి నుండి తీయబడిన పాస్టర్ మట్టిలో కలిసిపోతాడు. ఈనాడు వాళ్ళేదో దేవుళ్ళు అయినట్టు దేవుణ్ణి జాడుకట్టలాగా ప్రక్కన పడేసి చూసారా, వాళ్ళు మహిమ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఘనత తెచ్చుకుంటున్నారు, వాళ్ళు గొప్పగా హెచ్చించబడుతూ ఉన్నారు. దేవుని విడలారా, పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మనలో ఎంత మాత్రము కూడా గర్వానికి, అహంకారానికి చోటు ఇవ్వకూడదు. మరొక మాట, అపోస్తుల కార్యములోనే మనం చూసినట్లయితే పౌలు గారు సువార్త సేవా సంచారంలో, 2వ సువార్త ప్రయాణంలో ఆయన ముందుకు సాగుతూ ఉండగా లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళాడు. వెళ్లి 14వ అధ్యాయం అపోస్తుల కార్యం 14వ అధ్యాయము అపోస్తుల కార్యం 7వ వచనం నుండి చదువుకుంటే, లుస్త్రా అనే పట్టణంలో బలహీనమైన పాదాలు కల ఒకడున్నాడట. వాడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. వాడు పౌలు మాట్లాడటం వింటా ఉన్నాడు. పౌలు వాక్యం చెప్తా పోతుంటే
వాడు చెవియొగ్గి వింటా ఉన్నాడు. పౌలు అతని వైపు తేరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి వాడితో అంటున్నాడు, నీ పాదాలు మోపి సరిగ్గా నిలబడు అని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడట. అదండి, బలహీనమైన పాదాల్లోకి ఏం చేశాడు? దేవుని జీవము కలిగినటువంటి వాక్కు ప్రవేశించి బలాన్నిచ్చింది. బలాన్నిచ్చి వాడు గంతులు వేయటం మొదలు పెట్టాడు. జీవితంలో అటువంటి సన్నివేశం వాడు ఇప్పుడు అనుభవంలో లేదు. ఎప్పుడైతే గంతులు వేస్తూ నడవసాగుతున్నాడో 11వ వచనంలో జన సమూహాలు పౌలు చేసిన దాన్ని చూచి లుకునియాన భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన దగ్గరకు వచ్చారని వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళిద్దరికి పౌలుకి బర్నబాకి కొన్ని పేర్లు పెట్టారు. పౌలుకేమో బర్నబాకేమో ద్యుపతి అని, పౌలేమో హెర్మే అని పేరు పెట్టారు. కాబట్టి 13వ వచనంలో పట్టణానికి ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండల్ని ద్వారాల దగ్గరికి తీసుకుని వచ్చి గుంపులుగా వచ్చి వాళ్లకు పైనుండి దిగి వచ్చిన దేవతలు వీళ్లే కాబట్టి అని బలి అర్పించాలని ఉంటే అప్పుడు 14వ వచనంలో బర్నబా పౌలు దీన్ని చూసి వస్త్రాలు చుప్పుకొని సమూహంలోనికి చొరబడి 15వ వచనంలో అంటున్నారు, అయ్యారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉండే సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు మీరు దిగాలి. ఇదంతా కూడా వాడు నడవటానికి బలాన్నిచ్చింది, గొంతులు వేయడానికి శక్తినిచ్చింది దేవుడే, యేసు దేవుడే. ఆ యేసుని కనపరచండి అయ్యా. మేము దేవతలం కాదు, పైకి వచ్చినటువంటి వారు కాదు, మేము కూడా మీ వంటి మట్టి మానవులమే. ఏం చేయబడింది ఇక్కడ ఏం చేయబడిందండి? అహం చోటివల, గర్వానికి చోటివల కదండి, అహంభావానికి చోటివల దేవుని నామాన్ని హెచ్చించారో దేవుని నామం మాత్రమే ఘనపరచబడినట్లు మనము చూస్తా పెట్టి ఉన్నాం. ఈనాడు సేవకులు హెచ్చించుకుంటున్నారు. 2000 సంఘం, 2 లక్షల మంది సంఘం అది కదండి. మాది 50,000 మంది సంఘం అండి. మాది ఇంటర్నేషనల్ సంఘం అండి. చూసేనా నువ్వెవడు అసలు? నువ్వు మట్టి మానవుడివి. నీ వల్ల ఏమైనా అవుతుందా? నీ వల్ల అసలు ఏమైనా అవుతుందా? దేవుడు తన ఆత్మ ద్వారా అనేక హృదయాల్లో తన కార్యం జరిగించి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి, మనసులో మార్పు తీసుకొచ్చి ప్రభువు ఆకర్షించి తన వైపు మళ్లించుకుంటున్నాడు కదా. కానీ ఈ రోజుల్లో దేవునికి మహిమ రావట్లా, దేవునికి ఘనత రావట్లా. సేవకులు ఘనపరచబడుతున్నారు, మహిమ పరచబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి గర్వం మనలోనికి రానియకుండా జాగ్రత్తగా చూడాలి. ఆమోసు గ్రంథం అనుకుంటారు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం 4వ లైన్లో దేవుడు అంటున్నాడు, గర్వము నాకు అసహ్యము. ఏమంటున్నాడండి? గర్వము, ఎవరిలో గర్వం ఉంటుందో వాళ్ళంటే దేవునికి అసహ్యం. కాబట్టి గర్వమును మనలోనికి రానియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? యోసేపు నీ కలలకు అర్థం చెప్పటం నేనెంతటి వాడనయ్యా, నా వలన కాదు, అది దేవుడే నీ కళ్ళకు భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు అని దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇంతకీ నీ కళ ఏంటో చెప్పు అన్నాడు. కళ ఏంటో చెప్పమంటే ఫరో ఆదికాండం 41:17 నుండి చెప్పటం ప్రారంభించాడు. మనం చదువుకున్నాం. దాన్ని మరలా చదవాలని, టైం వేస్ట్ చేయాలని తలంచడం వల్ల కొద్ది నిమిషాలు మాత్రమే. నేను తీసుకున్న టాపిక్ ఇంతవరకు నేను దీంట్లో ఎంటర్ కాలేదు. ఈ వారం ఈ టాపిక్ గురించి కంప్లీట్ అవుతుందో లేదో, మనము ఈ ఇన్ని మాసాల నుండి చెప్పుకుంటున్న వాక్యము కంటిన్యూషన్ లోనే ఉన్నాం. ఇదేదో క్రొత్త వాక్యం కాదు. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరోకు 2 రకాలైనటువంటి కళలు వచ్చాయి. ఆ కళలు ఎలాంటివి అంటే 2 కళలు కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చేవి. వేరువేరుగా ఉన్నప్పటికీ 2 కళలు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ 2 కళల యొక్క అర్థము, భావము ఒక్కటే. మొదటి కళ ఏంటి? పలిసిన 7 ఆవులను చూశాడు, బక్క చిక్కిన 7 ఆవుల్ని చూశాడు. ఈ బక్క చిక్కిన 7 ఆవులు పలిసిన 7 ఆవుల్ని మింగేసాయట, తినేసాయి. కానీ అవి ఎప్పటిలాగానే ఆ పొట్టంతా లోపలికి పోయి అవి పట్టుకో పడినట్టు లేదంట. ఇవేమో బక్క చిక్కిన ఆవులు, అవేమో బలిసిన ఆవులు. ఈ బక్క చిక్కిన ఆవులు బలిసిన 7 ఆవుల్ని తిన్నా కానీ మళ్ళీ ఎప్పుడు చూసినా గానీ చాలా మంది ప్లేట్లు గుండిగలు తింటారు. కానీ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ లాగానే కదా. ఆ లాల్పురం దగ్గర వెంకటపై కాలనీలో కాశీ అనేవాడు ఉన్నాడు. ఆ కాశీ కూడా ఎప్పుడు చూసినా
పొట్టంతా లోపలికి పోయి నడుము వంగిపోయి ఎప్పుడు చూసినా గాని చాలా మంది ఇట్లా ఉంటారు కదండి. ఎలా ఉంటారు? బలిసిన 7 ఆవులు తిన్నా బక్క చిక్కిన 7 ఆవులు తిన్నప్పుడు అంట ఎప్పుడు చూసినా గాని. అదొక కళ. రెండవ కళ ఏంటి? పుష్టి గల 7 వెన్నులు. కంకులు ఉంటాయి కదా, సద్ద కంకులు, జొన్న కంకులు. వాటికి పుష్టి గల 7 వెన్నులు వచ్చాయి. ఆ తర్వాత పేలవంగా ఉండే 7 వెన్నులు, పేల వెన్నులు, పుష్టి గల వెన్నులు. ఈ పేల వెన్నులు పుష్టి గల వెన్నులు మింగేసాయి. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ పేలవంగానే ఉన్నాయి. ఈ 2 కళ్ళు కనేదంటే అర్థం కాల. ఆయనకి కలవరం పుట్టింది. కలవరం పుట్టి దేశంలో ఉండ, ఐగుప్తు దేశంలో ఉండ జ్ఞానుల్ని, విద్వాంసుల్ని, జ్యోతిష్కుల్ని పిలిపించి 2 కళలు చెప్పి వాటి భావాన్ని చెప్పమంటే వాడి చేతులు పైకెత్తేసి అయ్యా ఇది మా వల్ల కాదు నాయన. అప్పుడు యోసేపు వాటి అర్థం చెప్పటం ప్రారంభించాడు. ఏమనంటే 25వ వచనంలో అందుకు యోసేపు ఫరో కన్నా కల ఒక్కటే, 2 కళల కన్నా ఒకే అర్థం. దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు ముందుగా తెలియజేశాడు. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరాలు. కళ ఒక్కటే. 28వ వచనం 2వ లైన్లో దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు ముందుగానే ఇప్పుడు అసలు అర్థం వస్తుంది. ఏంటి వాటి అర్థం? 29వ వచనంలో ఇదిగో ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధిగా పంట పండి 7 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండుతుంది. 100% సమృద్ధి పంట. దేశమంతటా పొలాల్లో, తోటల్లో అన్నిట్లో కూడా నిండు సమృద్ధి పంట పడుతుంది. 30వ వచనంలో మరియు కరువు గల 7 సంవత్సరాలు వాటి తర్వాత వస్తాయి కదండి. 7 సంవత్సరాలేమో సమృద్ధి పంట, 7 సంవత్సరాలేమో కరువుతో నిండి ఉన్నటువంటి సంవత్సరాలు రాబోతున్నాయి. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట ఏది సమృద్ధిగా పండిన పంట ఉందే అదంతా కూడా కొట్టివేయబడుతుంది. ఆ కరువు దేశమంతా కూడా పాడు చేస్తుంది. దాని తర్వాత కరువు చేత దేశమంతా ఆ పంట సమృద్ధి తెలియపడబోను. ఆ కరువు మిక్కిలి భారంగా ఉంటుంది. ఆ కార్యం దేవుని వలన నిర్ణయింపబడినది. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు, ఒక వ్యక్తికి ఒక యుద్ధం కలిగినటువంటి కళ రెట్టింపు వచ్చింది అనుకోండి, అది దేవుడు వారి జీవితంలో త్వరగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కీడు కావచ్చు, అది మేలు కావచ్చు. అది కీడైతే మనకు ఆ కళ వస్తే దేవా ఈ కళ అర్థం నాకు బయలుపరచునైనా అని నీ కళ గురించి నువ్వే దేవుణ్ణి అడగాలి. పాస్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు. నీవే దేవుణ్ణి అడిగితే నీకే దేవుడు డైరెక్ట్ గా బయలుపరుస్తాడు. బయలుపరిస్తే ఒకవేళ అందులో నీకు కీడు ఉందనుకో, ప్రభు పాదాల మీద పడి కన్నీరు మార్చి, ప్రభా నాలో లోపం ఉందయ్యా, అందుకే ఈ కీడు నా మీద రాబోతుంది నాయన, నన్ను క్షమించయ్యా ప్రభా, ఇక ముందు నేను వాడిని జోలిపోను నాయన అని ప్రభు పాదాలు పట్టుకొని మనం కన్నీరు కారిస్తే ప్రభు మంచివాడండి, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడండి, ఆయన కఠినుడు కాదండి. నా ఎందుకు వచ్చు వాడిని ఎంత మాత్రము నిన్ను క్షమించను పో అని నేను తోసివేసే దేవుణ్ణి కాదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ జరగబోయే విషయాలు 7 సమృద్ధి పంట పండే సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కన్నీటిని ఎరగని ఆ కరువు దేశాన్ని చుట్టుముట్టబోతుంది. ఈ పంట అంతా కూడా మరమబడి కరువు చేత కుప్పలు తెప్పలుగా ప్రజలందరూ కూడా ఆకలి చేత చనిపోతారు అని దేవుడు బయలుపరిచినప్పుడు 33వ వచనంలో యోసేపు రాజు గారితో అంటున్నాడు, కాబట్టి రాజా వివేక జ్ఞానం కలిగినటువంటి ఒక మనుషును చూచుకొని, ఎవరిని? వివేక జ్ఞానం గల ఒక మనుషును చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు ఐగుప్తు దేశం అంతటా 5వ భాగం తీసుకోవాలి కదండి. 5 కుప్పలు చేయాలి. ఒక్కొక్కడికి పొలంలో పంట పండిందానికి 5 ఎకరాలు ఉన్నాయి. ఆ పంట అంతటిని కూడా 5 కుప్పలు చేసి 5వ భాగాన్ని నువ్వు ప్రతి ఒక్కరి పొలాల్లో, తోటల్లో, దేశమంతటా 5వ భాగాన్ని తీసుకొని, గ్రామాల్లో అయితే గ్రామాల్లో, పట్టణాల్లో అయితే పట్టణాల్లో, సిటీలో అయితే సిటీలో, దేశమంతా కూడా కొట్లు తెప్పించి ఆ ధాన్యం 5వ భాగం ధాన్యం అంతా కూడా కొట్లతో నింపి స్టాక్ నిలవంచాలి కదా అని చెప్పినప్పుడు ఫరో అంటున్నాడు 38వ వచనంలో, ఇతని వలె యోసేపు వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? మరియు ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచాడు కాబట్టి నీ వలె వివేక జ్ఞానములు కలవారు ఎవరును
లేదు, నీవు నా ఇంటికి అధికారమై ఉండాలి, నా దేశానికి ప్రధానిగా ఉండాలి, పేరుకు మాత్రమే నేను కుర్చీలో రాజుని, దేశమంతా కూడా ప్రధానమంత్రిగాను ఉండి పరిపాలన చేసి ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా ఆ స్టాక్ నిల్వ చేయాలని దేవుడు ఫరో యోసేపుతో మాట్లాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దీని సన్నివేశం ఏంటి అండి? ఆ తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత 53వ వచనం నుండి ఐగుప్తు దేశం అంతా సమృద్ధిగా పంటపడిన సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరాలు వచ్చాయి. కానీ ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉంది. ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసం ఫరోతో మొర పెట్టుకున్నారు. అప్పుడు ఫరో వెళ్ళి, మీ నా దగ్గరకు ఎందుకు వచ్చారయ్యా, వెళ్ళి యోసేపుతో మొర పెట్టుకోండి, యోసేపు చెప్పినట్లు చేయండి అని చెప్పినప్పుడు నిశ్చయంగా వాళ్ళు యోసేపుతో మొర పెట్టుకుంటే 56వ వచనంలో కరువు ఆదేశం అంతటా ఉండిన గాని యోసేపు కొట్లనియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమంతా కరువు భారంగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు, ఐగుప్తు దేశమే కాదు చుట్టుప్రక్కల దేశాలు, సమస్త దేశములు అన్ని కూడా కరుగుతూ ఉన్నాయి. కాబట్టి సమస్త దేశస్తులు యోసేపునందుకు ధాన్యం కొనడానికి ఐగుప్తునందుకు వచ్చిరి అని మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దీని సారాంశం ఏంటి అంటే, జ్ఞానం నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ అత్త, నీ మామ, నీ అల్లుడు, సంఘంలో, సంఘం వెలుపట, ఉద్యోగం, వ్యాపారం చేసే స్థలంలో మంచి సాక్ష్యం పొందాలంటే దానికి ముందు ఎవరితో ఎలా నడుచుకోవాలనేది ఏమవసరం? జ్ఞానం అనేది ఏమవసరం చెప్పండి? జ్ఞానం. నీ భర్త దగ్గర నువ్వు ఎలా నడుచుకుంటే నీ కుటుంబం చక్కగా సాఫీగా సాగుతుందో, నీ భార్య దగ్గర, నీ అత్త దగ్గర, ఇవన్నీ కూడా నీ సాఫీగా నీ జీవితం కొనసాగాలంటే జ్ఞానము అనేది అవసరం. భర్తకైనా అవసరం, భార్యకైనా, అత్తకైనా, కోళ్ళకైనా, తల్లిదండ్రులకైనా, పిల్లలకైనా, ఏమండి సంఘంలోనైనా. నీ సాక్ష్యం ఇంకా దేనికి కావాలి అంటే మనకు దేవుడిచ్చే ధన విషయంలో కూడా జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయం, మనకు దేవుడు తెలియచేస్తున్న సత్యం ఏంటి అంటే, దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు, ఏ కొనువా లేకుండా చేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజులు ఎలా ఉంటాయో దేవుడికి తప్ప ఏ ఒక్కరికి తెలియదు కదండి. కరోనా వస్తుందని, ఉద్యోగాలన్నీ ఊడిపోతాయని, వ్యాపారాలన్నీ పడిపోతాయని, ఎంత పడిపోయినా కానీ దేశ ప్రధాని మోడీ పెట్రోల్ చచ్చిన వాళ్ళ మీద ఇంకా బరువేసి రాడేసి తొక్కినట్లుగా పెట్రోల్ డీజిల్ పెంచుతాడని, ట్యాక్సులన్నీ వసూలు చేస్తాడని కదండి. గ్యాస్ 1000 రూపాయలు పోతుందని ఎవరైనా కలగన్నారా? ఇష్టం వచ్చినట్టు దేవుడు అనేకులకు సమృద్ధిగా ఇస్తే కన్ను మీద కానకుండా పనికిరానివన్నీ కూడా ఇంట్లో కొనుక్కొచ్చి పడేసి వ్యర్థమైన వాటికి, దేవుడు నేను తినొద్దంటలా, శ్రేష్టమైన భోజనం తినో, దేవుడు నిన్ను ధరించుకోవద్దంటలా, శ్రేష్టమైనటువంటి వస్త్రాలు ధరించు. కానీ వ్యర్థమైనవి నాడు ఎన్నేళ్లలోనండి కదా. నీకు ఇచ్చిన ధనమంతా కూడా నీవు వ్యర్థపరుస్తూ ఉంటే రాబోయే కాలంలో నీకు కరువు వచ్చిందనుకో, దేశం కాదు ప్రపంచమంతా కరువుతో నింపబడి ఉంది. నీకు ఎవడప్పిస్తాడు? నీ ఇచ్చిన నీకు తిరిగి మరణానికి ఇస్తావా లేదో అని వాడికి భయం ఉంటుంది కదా. అయినా అప్పు తీసుకోమని బైబిల్ చెప్తుందా? ప్రేమ విషయంలో తప్ప నువ్వు ఎవరికి నీ అప్పు ఉండొద్దు. ఈనాడు చాలా మంది క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఏమండి, బైబిల్ ఎక్కడ ఉందా? కుమారుడా, నాకు శక్తి చాలటం లేదు నిన్ను ఆశీర్వదించడానికి, కాబట్టి నువ్వు క్రెడిట్ కార్డులు వాడు, అప్పు తీసుకో, వడ్డీలు కట్టుకో, వాటికి ఎన్ని ఛార్జీలు వేస్తున్నారు, అవన్నీ నువ్వు కుడు కొట్టుకో, నువ్వు నష్టపో అని బైబిల్ చెప్తుందా? కదండి, అది కాదు. కాబట్టి దేవుడు మనకు నేర్పుతున్నది ఏంటంటే, దేవుడు నీకు ఇంత ఇస్తున్నాడు, ఇంత ఇస్తున్నప్పుడు ఒక నోట్స్ పెట్టుకో, ఒక పెన్ను పెట్టుకో. ఆ నెలంతా కూడా ఇంపార్టెంట్ ఏంటి? నీకు 10,000 వస్తుంది, కనీసం నువ్వు 2,000 నువ్వు వెనకేయాలి కదండి. నువ్వేం చేయాలి? కరువు కాలంలో ఇప్పుడు నేను సమృద్ధిగా ఉన్న దాంట్లో ఇంపార్టెంట్ రాసుకొని అది మాత్రమే ఖర్చు చేయి. మిగిలినది నువ్వేం చేయాలి? నిల్వ ఉంచాలి. యోసేపు 5వ భాగాన్ని నిల్వ ఉంచి భయంకరమైన కరువు కాలంలో కొట్లు విప్పి ధాన్యమంతటిని కూడా ప్రజలకు అమ్మకం చేసిన రీతిగా ఆ కరువు కాలంలో నీకు అది ఉపయోగపడుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇచ్చిన ధన విషయంలో దేవునికి నీవు లెక్క అప్పచెప్పవలసి ఉంది. దేవుడు నీకు ఇచ్చే ప్రతి పైసా విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవునికి నువ్వు ప్రతి పైసా అకౌంటబుల్ గా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానం లేని వారలారా, ఇదిగో నా యొద్దకు రండి, మీకు జ్ఞానం ఎట్టిదో నేర్పెదనని సామెతల గ్రంథం 8:1 ద్వారా 8వ అధ్యాయం అంతా కూడా మనకు ప్రబోధిస్తూ ఉంది. దేవుడు మనకిచ్చే నువ్వు భర్త దగ్గర మాత్రమే కాదు, భార్య దగ్గర మాత్రమే కాదు,
పిల్లలతో దగ్గర మాత్రమే కాదు, నువ్వు వ్యాపారంలో మాత్రమే కాదు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కాదు, నీవు సంఘంలోనే కాదు, సంఘము వెలుపటి వారి యొక్క మాత్రమే కాదు, నువ్వు జ్ఞానం కలిగి ఉండేది దేవుడు నీకు ఇచ్చే ధనం విషయంలో కూడా జ్ఞానం కలిగి మెసులుకోవలసినటువంటి అవసరము 1-2 సన్నివేశాలు, 5 నిమిషాలు మాత్రమే మన ఎదుట ఉంచబడింది. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏమిచ్చాడండి? ఒకరికి దానిమిచ్చాడు, సమృద్ధిగా ఇచ్చి దాని యందు తనకంటూ ఒక భాగాన్ని అనుభవించాలని కేటాయించాడు. ఇదంతా నీ ఇష్టానుసారంగా నువ్వు అనుభవించడానికి కాదు, అందులో నీకు ఇచ్చింది ఒక భాగం మాత్రమే, దాన్ని మాత్రమే నువ్వు అనుభవించాలి. మొత్తాన్ని అనుభవిస్తానంటే బైబిల్ గ్రంథం ఒప్పుకోవటంలా కదండి. కాబట్టి ఇందులో మనకేం అవసరం? జ్ఞానము అవసరం అన్నమాట. జ్ఞానము అవసరం. మా అల్లుడు ఉన్నాడు, మా పాప వాళ్ళ హస్బెండ్, వాళ్ళు గుజరాత్ లో వచ్చినారు, బరోడాలో. ఆయనకి సంవత్సరానికి 80 లక్షల శాలరీ. 80 లక్షలు అంటే ప్రతి నెల 70,000 ఆయన దశమ భాగాన్ని చర్చిలో వేస్తా ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళ సంఘం 600 మంది. మెయిన్ పాస్టర్ సండే మాత్రమే చర్చిలో బోధ చేస్తాడు. ఆయన క్రింద 5 అసిస్టెంట్ పాస్టర్లు ఉన్నారు. 600 మందిని 2 భాగాలుగా విడగొట్టి ఆ ఏరియాకి ఒక అసిస్టెంట్ పాస్టర్, ఈ ఏరియాకి ఒక అసిస్టెంట్ పాస్టర్ కదండి. అలా నియమించి వారం మధ్యలో ఏదైనా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు గాని, బర్త్డేలు గాని, ఏదైనా అకేషన్స్ గాని, ఏదైనా మరి కాటేజ్ ప్రేయర్ మీటింగ్ గాని ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళకి నియమించబడినటువంటి ఏరియాలో చూసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఏరియా పాస్టర్ గారు యొక్క ఫాదర్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా చర్చి మెంబరే. ఆయనకి సెకండ్ వేవ్ లో ఆ డెల్టా కరోనా వచ్చింది. చాలా రోజులు 29 రోజులు ఉండి స్వస్థత పొంది బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే మరణ ఆయనకి దాన్ని ఏమంటారు, ఆ కింద దవడంతా కూడా పళ్ళన్నీ కుళ్ళిపోయి కింద దవడ తీసేశారు కదండి. ఫంగస్ ఏదో బ్లాక్ ఫంగస్ ఏదో వచ్చింది, తీసేశారు. చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాళ్ళు డబ్బులు కల్లవాళ్ళో లేదో తెలియదు మనకి, కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఆయనకి ఆర్టిఫిషియల్ ఏదో ఆ దవడ పెట్టారు, లిక్విడ్ మాత్రమే పైపు ద్వారా చాలా రోజుల నుండి లోపలికి ఆహారం. మా అల్లుడు ఏం చేశాడంటే ఇదంతా చూస్తున్నటువంటి ఆయన మా అసిస్టెంట్ పాస్టర్ గారి యొక్క ఫాదరు చాలా సఫర్ అవుతున్నాడు, కొంత చాలా ఖర్చు అవుతున్నాయి అని 50,000 రూపాయలు ఆయన సొంతంగా ఆయన మరలా తీసిచ్చాడు. అయినా కానీ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈయనకి సమృద్ధిగా వస్తుంది. ఒకప్పుడు బర్త్డేలు కదండి, ఇంట్లో అందరి బర్త్డేలు అన్ని కూడా బాగా చేస్తా ఉండేవాడు. తర్వాత మ్యారేజ్ యానివర్సరీలు ఇవన్నీ కూడా చేస్తా ఉండేవాడు. ఖర్చు బాగా సంఘం అంతటికి పిలిపించి కదండి, పెద్ద పెద్ద హోటల్స్ లో 1000 రూపాయలు ఒక్కొక్కరికి, ఒక ప్లేట్ 1000 రూపాయలు. 600 మంది ఉంటే అక్కడ అంతమందికి ఆ హోటల్ రెంట్ అదంతా కూడా 1,00,000 రూపాయల పైన అయిపోతా ఉండేది. చాలా లక్ష్యానికి చాలా అవుతుంది అవన్నీ. కానీ బైబిల్లో నేను వాక్యం చెప్పాను, బాబు ఇది మంచిది కాదు, ఇది వాక్యానుసారం కాదు అని బైబిల్లో ఒక వాక్యం చూపించారు. ఏమని? లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి యేసయ్య తన్ను విందుకు పిలిచిన వారితో ఇట్లా అంటున్నాడు. ఏమని? 14:12 నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేసేటప్పుడు నీ స్నేహితుల్ని పిలవద్దు, నీ సహోదరులను పిలవద్దు, నీ బంధువులను పిలవద్దు, ధనవంతులైన నీ పొరుగు వారిని పిలవవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుస్తారేమో. కాబట్టి నీవు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేసేటప్పుడు లేదా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు నువ్వెవరిని పిలవాలి? సంఘస్థులను కాదు, విశ్వాసులను కాదు, నువ్వు పిలిచేటి పేదలను పిలువు. ప్రార్థనకి పేదల పిలువు, అంగవైకల్యం కలిగినటువంటి వారిని పిలువు, కుంటి వారిని పిలువు, గుడ్డి వారిని పిలువు. నీకు ప్రత్యుపకారం చేయడానికి వారికి ఏమీ ఉండదు కాబట్టి నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధాన దినమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. పరలోకంలో నీకేం కలిగింది? కదండి. నువ్వు ప్రార్థన పెట్టుకుంటున్నావా? ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నావా? కాబట్టి నువ్వు పెట్టే ఖర్చు సంఘాన్ని పిలవద్దు, నీ బంధువుల్ని, నీ తోటి సహోదరుల్ని ఎవరిని పిలవద్దు. ఎవరిని పిలుస్తావు? గుడ్డివాళ్ళని, గుంటోళ్ళని కదా. కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి విందువు. పాస్టర్ గారిని పిలిపించి పాస్టర్ గారి ద్వారా నువ్వు వాక్యము వాళ్ళకు ప్రకటించు. విశ్వాసులను పిలిపించి నువ్వు ఫంక్షన్ చేసి వాళ్ళు బేవని చెప్పుకునేటట్టు పోయి వాళ్ళకి నువ్వు స్వార్థ ప్రకటింపజేసేదేంటి? వాడు రక్షణ పొందినవాడు. నీ పుణ్యాది మొత్తం కూడా కరిగిపోతుంది. అంతకుముందు ఆయన ప్రతి 2 నెలలకి సంఘస్థులందరినీ కూడా పిలిపించి 1,00,000 రూపాయలు సమృద్ధిగా వస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు మొదట 7 సంవత్సరాలు సమృద్ధి పంట పడుతుంది.
ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కరువు. ఈ సమృద్ధి పంట మొత్తం మరవబడింది. కుప్పల తెప్పలుగా ఆకలితో అలమటించి చనిపోతారు అని దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. నీకు ఎంత సమృద్ధి వచ్చినా రేపు ఎటువంటి కరువు రాబోతుందో. నిన్ను నమ్ముకున్న నీ భార్య ఉంది, నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు ఉన్నారు, నిన్ను నమ్ముకున్నటువంటి అనేక మందిని ఉండొచ్చు. కానీ వాళ్ళని గురించి దేవుడు లెక్క చెప్పాలి. ఇష్టానుసారంగా వస్తుంది కదా అని అయిన దానికి కాని దానికి నువ్వు పనికిరాని వ్యర్థమైన అన్ని కూడా నువ్వు ఖర్చు పెట్టి నాశనం చేస్తుంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అల్లుడు? పుట్టినరోజులు వస్తే కానీ ఏమొచ్చినా ఇంట్లో చేయడు. చక్కగా కొన్ని ప్యాకెట్లు కట్టిస్తాడు. హోటల్లో బిర్యానీ ప్యాకెట్లు కట్టించి కొన్ని బ్లాంకెట్స్ రోడ్డు వెంట ఉంటారు కదా చలికి అల్లాడిపోతూ వాళ్ళకి కొన్ని బ్లాంకెట్స్ కొన్ని టవల్లు ఆ బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి ఆ రోడ్డు వెంట సత్రాలు అక్కడక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళకి సువార్త ప్రకటించి వస్తారు వీళ్ళిద్దరు కూడా. మా పాపను అల్లుడు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అలా చేయాలంటే బైబిల్ ఒక మాట ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయమైన లూకాసు వార్త 12వ అధ్యాయం 30వ వచనం ముగిస్తున్నానండి. 30వ వచనం, ఈ లోకపు జనులు వీటన్నిటినీ గమనించాలి. 33వ వచనం, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. చూసారా, నువ్వు పేదవాళ్ళకి గుడ్డోళ్ళకి నువ్వు స్వార్థ ప్రకటింపజేసేవనుకో, వాళ్ళని విందుకు పిలిచేవనుకో, లేకుంటే నువ్వు రోడ్ల వెంట వాళ్ళకి నువ్వు ఏదైనా ఒక ప్యాకెట్ ఇచ్చి బ్లాంకెట్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా మంచి చేసి నువ్వు సువార్త యేసుని గురించి ప్రకటించేవనుకో, నువ్వు చెప్పిన మాటలు వాళ్ళ చెవుల్లో నుండి హృదయంలోకి వెళ్లి మనస్సులో క్రియదాల్చి యేసునందు విశ్వాసం ఉంచడానికి అవకాశం. దేవుని రాజ్యానికి ఒక ఆత్మనైనా నడిపిస్తే చాలు కదండి. నీకున్న సంపాదనలో నీ డబ్బులు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి కంటే రోడ్డు వెంట ఉన్న అంగవైకల్యం కలిగిన కటిక పేదవాడు, నీ బంధువులు ఎవరైనా కటిక పేదవాడు ఉన్నారా? నీ రక్త సంబంధికుల్లో, నీ స్నేహితుల్లో, నువ్వు పనిచేసే చోట ఎవరైనా కటిక పేదవాడు ఉన్నారా? గమనించి నీ గుప్పులు విప్పు. నీ డబ్బు వ్యర్థంగా మురికాలంలో పోయిట్లా పరలోకంలో నువ్వు దాచుకుంటున్నావు, అక్కడ నీకు ప్రతిఫలము వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిన్నాగమా, కడవరి దినాల్లో ఉంటూ ఉన్నాం. దేవుడు మనకిస్తున్న ధన విషయంలో మనము జ్ఞానము కలిగి ప్రవర్తించకపోయినట్లయితే రేపటి దిన ముందు మనము ఏం చేయవలసి వస్తుంది చెప్పండి? ఆకలితో అలమటించి భార్య పిల్లలు అందరూ కూడా ఆకలితో ఆనాడు చెయ్యి చాస్తే ఎవడు కూడా మనకి సహాయము చేసేవాడు లేడు. కాబట్టి యోసేపు మాట్లాడుతున్నాడు, రాజుగారితో అంటున్నాడు, అయ్యా దేవుడు నీకు కళ ముందుగానే బయలుపరిచాడు. నీవు జ్ఞాన వివేకము కలిగినటువంటి వ్యక్తిని ఒకరిని పెట్టుకుని ఇదిగో పంట 7 సంవత్సరాలు మంచి పంట రాబోతుంది. ఆ పంటంతట్లో కూడా 5వ భాగం 5 భాగాలు చేయి. 5వ భాగం చేసి గ్రామాల్లో, విలేజెస్ లో, టౌన్ లో, సిటీల్లో ఎక్కడ ధాన్యం అక్కడే కొట్లలో నింపి నిల్వ చేయి. కరువు కాలంలో దాన్ని విప్పి ఇదిగో కరువుతో అలమటిస్తున్నటువంటి వారికి ధాన్యం అమ్మకము. 2 సంవత్సరం వచ్చింది, అయ్యా మాకు ఆకలితో అలమటిస్తున్నామని యోసేపు దగ్గరకు పోతే జ్ఞానులైనటువంటి విశ్వాసులు సంఘాలలో కోపంలో ఉన్నారు. ఒక విధంగా చూస్తే అన్యులే బెటర్ గా కనబడుతున్నారు. కాబట్టి కూడి వచ్చిన మాకును ఈనాటి క్రైస్తవ సంఘాలు ప్రపంచమంతా సేవకులకు దేవుని జ్ఞానం సంపాదించుకొని తన విషయంలో మీరు లెక్కడబోతున్నారు. కాబట్టి నాయన జ్ఞానం కలిగి దాన్ని ఖర్చు చేసే కృప ప్రతి ఒక్కరికి దాచి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాను. దీవించండి. ఈ వారమంతా కూడా నీ కృపలో దాచండి, భద్రపరచండి. దేవా చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు అన్నింటిలో తోడుగా ఉండండి. ఈ కరువు కాలంలో అందరినీ కూడా కాపాడండి. రవీందర్, సువర్ణ ప్రభు వాళ్ళ పాపను కరోనా వారి నుండి విడిపించారు, స్వస్థత ఇచ్చారు. దేవా నెగిటివ్ దాడి చేశారు. అందును బట్టి 2 చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. దేవా ఇంకా ఎవరైతే ఐజక్ అన్నయ్య అలాగే వదిన జాన్ వాళ్ళు కూడా ప్రభు కరోనా వారి నుండి విడుదల దాచి క్రీస్తు పక్షం మీరు చేసిన మేలును బట్టి మీ స్తోత్రం. కూర్చున్న ప్రతి ఒక్కరు రాబోయే దినాల్లో మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఏ వైరస్లు, ఫంగస్లు, ఎలర్జీ, ఇన్ఫెక్షన్లు, ఎటువంటి ప్రభువా మీకు స్తోత్రం, అంటువ్యాధులు, ఎటువంటి వైరల్ ఫీవర్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు ఏది అంటకుండా మీ కౌగిట్లో దాచి భద్రపరచు. ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధనలన్నింటిలో మీ సన్నిధి తోడుగా ఉంచు. మహిమ, ఘనతా, ప్రభావం పొందమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి
సహాయం ప్రభు రాక పర్యంతం వరకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.